ఈరోజు ఒక వ్యక్తిని మందిరానికి తీసుకురావడానికి మనకి శక్తి సామర్థ్యం ఉందా? నా చిన్న నాటి స్టోరీస్ చెప్తున్నాను, వినండి. నాకు ఎప్పటికీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైఓవర్ కింద చర్చ్ ఉంటుంది, ఎప్పటికీ ఉంది. నేను చాలాసార్లు నెట్లో చూస్తుంటాను, నేను వెళ్ళకపోయినా చూస్తూ ఉంటాను. మా నాన్న మాకు ప్రార్థనకు వెళ్ళడానికి ఆటంకపరిస్తే మా అమ్మ నన్ను దొంగతనంగా, ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు ఇజ్రాయేల్, వారు చర్చ్కి వెళ్తూ ఉండేవారు. వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్న పనిచేస్తూ ఉంటే వారు నాకు చర్చ్కి పట్టుకెళ్ళేవారు. చర్చ్కి పట్టుకెళ్ళే విషయాల్లో ఏం చేసేవారు తెలుసా? వాళ్ళే ఛార్జీలు కట్టుకొని చర్చ్కి పట్టుకెళ్ళేవారు. ఏం కట్టి? చెప్పండి ఏం కట్టి? మా నాన్న చర్చ్కి పంపించేవాడు కాదు. వెళ్తే మా నాన్న రాత్రికి గొడవ పెట్టేవాడు ఇంట్లో, మామూలు గొడవ కాదు. మా అమ్మ ఏం చేస్తుందంటే, ఏదో ఆడుకోవడానికి వెళ్ళారని చెప్పి, నేను ఇంట్లో పుట్టిన పెద్దోడిగా, నా తర్వాత చాలా లేటుగా పుట్టారు మా వాళ్ళు, పెద్దోడిగా నన్ను ఏం చేసేదంటే మా అమ్మ వాళ్ళతో మందిరానికి పంపించేది. మా అమ్మకి తెలియదు మందిరానికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని, మందిరానికి వెళ్తే కానుక వేయాలని, మందిరానికి వెళ్తే చాలా అవసరం ఉన్నాయని మా అమ్మకి తెలియదు. ఎప్పుడైనా మందిరానికి వెళ్తేగా ఆమె ఏం చేస్తుందంటే మా ఫ్రెండ్స్తో నన్ను మందిరానికి పంపించేది. వాళ్ళు ఏం చేశారంటే మా ఇంటికి అక్కడికి కనీసం ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది, కానీ వారు ఆటోకో దేనికో పట్టుకెళ్ళేవాళ్ళు చిన్నోళ్ళిగా. ఒకప్పుడు ఏ వ్యక్తి మందిరానికి వెళ్ళాలి అని అంటే క్రైస్తువులు ఏం చేసేవాళ్ళంటే మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. అవసరమైతే డబ్బులు ఛార్జీ కట్టి, అవసరమైతే వారి జోబులోని కొంత డబ్బు పెట్టి ఏం చేసేవారు మందిరానికి. ఈరోజు మరి నువ్వు చేయగలుగుతున్నావా పని? ఇంకొకరి కోసం మాట్లాడడం లేదు, నీకోసం మాట్లాడుతున్నాను. చాలామంది మందిరానికి రావాలని ఆశ ఉంటుంది, చాలామందికి దేవుని ఆరాధించాలనే ఆలోచన ఉంటుంది, కానీ వారికి రావడానికి ప్రజలు ఏమనుకుంటారో, అయ్యో వస్తే ఇంకేమైనా ఆలోచనల్లో వారు నన్ను పట్టుకుంటారేమో, ఆలోచిస్తారేమో. కొంతమందికి డబ్బులు ఇంట్లో ఉంటాయి, కానీ ఛార్జీ కట్టుకుని వచ్చి అంత ఆలోచన వరకు ఉండదా, ఎవడెళ్తాడులే ఇక్కడ ప్రార్థన చేసి చాలులే అని అనుకున్న వారు చాలామంది ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఆరాధించి ఆ ప్రత్యక్షత వేరు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రత్యక్షతను చూసి ఆశీర్వదింపబడిన వారు చాలామంది ఉన్నారా లేదా? ఆ ప్రత్యక్షతలు చూడండి. అసూయ లేకుండా, అంటే దేవుని పని కొరకు. ఒక వ్యక్తి అన్నాడు, ఆయన పేరు ఫాక్స్ దొర. ఆయన అన్నాడు, మనిషికి అయితే బాప్తిస్మం ఉంది కానీ జోబికి బాప్తిస్మం లేదన్నాడు. ఆయన చిత్రమైన మాట కదా. ఏమన్నాడు? మనిషికి బాప్తిస్మం ఉంది కానీ జోబికి ఏం లేదంట. బాప్తిస్మం జోబులను తీడు, ఎక్కడ రావాలి మారు మనసు, జోబికి రావాలి, నీకు కాదు. నీకు వస్తే నువ్వు సరిపెట్టుకుంటావు, కానీ జోబికి వచ్చింది అనుకోండి తీస్తావు. తీసి ఏం చేస్తావు? బ్రదర్ ఈరోజు మందిరానికి రాలేకపోతున్నారా, నేను ఛార్జీ కడతాను, ఆటోకి ఎక్కువ, ఇదిగోండి ఈరోజు మందిరానికి వెళ్దాం రండి, నేను కానుకిస్తాను పదండి అని చెప్పేవారు ఉన్నారా మన సంఘంలో? ఉంటే ఇలాగెందుకు ఉంటుందండి సంఘం? ఈ సంఘమే కాదు, ఏ సంఘం అని ఇలా ఉండదో. మనం అది చేయడం లేదు. మనకుంది మారు మనసు, మనకుంది బాప్తిస్మం, కానీ దేనికి కావాలి? ఫాక్స్ ద్వారా చెప్పినట్లుగా జోబీకి రావాలి. ఇదిగో నీ కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకెళ్తాను రా. ఎంతోమంది ఉన్నారు మన కుటుంబంలో, ఎంతోమంది మన సంఘంలో, మన కుటుంబంలో చాలామంది దేవుడి మందిరానికి రాలేని వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆంధ్రయ్య ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో తన అన్న కొరకు. నా అన్నయ్య మారాలి, నా కుటుంబం మారాలి, నా వయసు కలిగిన వాడు పాపములో పడిపోకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి పరిశుద్ధ పరచబడి దేవుని సంఘ సహవాసంలోనికి ఒక మంచి ఆత్మీయుడిగా ఉండాలని ఖర్చు అయిపోయాడు. మరి నువ్వెందుకు కాలేకపోతున్నావు? మరి నువ్వెందుకు ఖర్చు చేయలేకపోతున్నావు? అంటే అసూయ. విడిచిపెట్టు దాన్ని.